వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అంటే సంపద సృష్టిలో భాగంగా బాబు సర్కార్ వివిధ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి లెక్క తేల్చమంటే ఇప్పుడు పత్రికలే లెక్క తేల్చి చెప్తున్నటువంటి ఇప్పుడు ఇవి వ్యాపారం నుండి వసూలు చేస్తారా చూడాలి. ఎందుకంటే గుంటూరు సిటీలో ఒక గుంటూరు సిటీకి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. షాపులు 45,000 ఉన్నాయి, వాణిజ్య కుళాయి కనెక్షన్లు 3,850 ఉన్నాయి. ఇది తప్పు కదా, మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వాణిజ్య కుళాయి కనెక్షన్లు తీసుకోవట్లేదు అన్నది పత్రికలు హైలైట్ చేసినటువంటి అంశం. అంటే పత్రికల ద్వారానే వీటిని చేస్తున్నారు. అయితే ప్రతి షాపులో పంపు పెట్టుకోరు, బాటిల్ వేయించుకుంటారు, వాటర్ బాటిల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కానీ చంద్రబాబు గారిని రెచ్చగొడుతున్నాయి పత్రికలు. నెంబర్ 2, గుంటూరు నగరంలో ట్రేడ్ లైసెన్స్లో ఉన్న షాపులు 12,000 మాత్రమే, ఇంకా తీసుకోవాల్సిన 33,000. ఇది ఖచ్చితంగా దీని మీదన అడగచ్చు. అదే సందర్భంలో మూడోది వచ్చేటప్పటికి నగరంలో వేల సంఖ్యలో బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి, వీటికి ఇచ్చే కుళాయి కనెక్షన్లకు మీటర్లు అమర్చి ఎంత నీరు వాడుకుంటున్నారు లెక్కించాలి, ఆ మేరకు నీటి పన్ను వసూలు చేయాలి. వాణిజ్య కనెక్షన్లు అయితే డిపాజిట్తో పాటు రీఛార్జ్ ఎక్కువగా ఉంటుంది, వీటన్నిటి చక్కదిద్దాలి. అట్లాగే కార్పొరేషన్ పరిధిలో ప్రకటనలు హోర్డింగుల ద్వారా ఆశించినంత ఆదాయం రావడం లేదు, ఏటా 7 కోట్లు మాత్రమే వస్తుంది. జీఎంసీ అమలు చేస్తున్న విధానంలో అనేక లోపాలు ఉండటంతో ఆదాయం సమకూరడం లేదు. రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ప్రకటనలు హోర్డింగుల ద్వారా ఆదాయం రావడానికి అనుసరిస్తున్న మార్గాలు అమలు చేస్తున్న విధానాల మీద అధ్యయనం చేయాలి. అంటే ఒక్కొక్క కార్పొరేషన్ లెవెల్లో ఇది రాసుకొచ్చారు. యాక్చువల్గా అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తారు. హైదరాబాద్లో ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు 30 కోట్లు వస్తే ప్రభుత్వం తర్వాత ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు అసలు ఆ కాంట్రాక్ట్ కోసం ఎగబడతారు. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లకు ఉండేటువంటి హోర్డింగ్స్ని కనుక వేలం వేస్తే వేల కోట్ల రూపాయలు వస్తాయి. కాకపోతే అధికారంలో ఉన్నోళ్ళు చెయ్యరు. ఎందుకు చెయ్యరయ్యా అంటే అట్లా చేస్తే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలన్నా డబ్బులు కట్టాలి. అక్కడ ఒక్క ముఖ్యమంత్రిది వరకు మాత్రమే ఫ్రీగా వేస్తారు, మిగతా అన్నిటికీ డబ్బులు కట్టమంటారు. కాబట్టి చెయ్యరు. అది పక్కన పెడితే ఓవరాల్గా ఆదాయం గడించడానికి వ్యాపారుల మీద భారం మోపమని చెప్పేసి చంద్రబాబు గారికి ఇప్పుడు పత్రికలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే మరి వ్యాపారుల మీద ఆ ఒత్తిడి చేస్తారా చూడాల్సి ఉంది.